ఉద్యోగం చేస్తున్న దగ్గర నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూస్తున్నారు. నువ్వెవరివి? ఏ ఏ విషయాల్లో నువ్వు పౌరుషం కలిగి జీవిస్తావు? ఏ ఏ విషయాల్లో స్ట్రిక్ట్గా ఉంటావు? ఏ ఏ విషయాల్లో చాలా క్రమశిక్షణగా ఉంటావు? ఏ ఏ విషయాల్లో నిర్దిష్టమైన గురితో ముందుకు వెళ్తావు? నిన్నందరూ చూస్తున్నారు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు అందరూ వింటున్నారు. నువ్వెవరో తెలిసిపోయింది అందరికీ. నువ్వు చెప్పనక్కర్లే ఇంక నోటితో, నువ్వెవరో తెలిసిపోయింది అందరికీ. ఖచ్చితంగా తెలిసిపోతుంది. నీ మమ్మీ ఎవరో మీకు బాగా తెలుసు మీ మమ్మీ కంటే. మీ డాడీ ఎవరో మీకు బాగా తెలుసు మీ డాడీ కంటే. ఎందుకంటే మమ్మీ డాడీ ఎప్పుడు ఆ పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుంటే వద్దు వద్దు వద్దు, అట్ట పోబాకే నలుగురు చూస్తారు, అట్ట పోబాకే బయటికి అందరూ చూస్తారని ఒకటే అంటూ ఉంటుంది. అంటే మమ్మీ ఎవరు? నీకు సభ్యత సంస్కారం నేర్పించే మమ్మీ ఇంట్లో ఉంది. డాడీ ఎలా ఉన్నా పర్వాలేదు బేట, ఊరేగేసిరా అంటూ ఉన్నాడు. డాడీ అంటే ఇష్టం నాకు. అటువంటి డాడీలు ఉన్నారా? ఈ మధ్య ఒక సర్వే జరిగిందంట. ఎందుకు ఆడపిల్లలు ఎక్స్పోజ్ చేసే విధంగా పిచ్చి పిచ్చి డ్రెస్సులకి ఎడిట్ అయిపోతున్నారు? ఆడపిల్లల మీద మొదటిగా తండ్రి ప్రభావం పడుతుంది. తండ్రి స్ట్రిక్ట్గా ఉండి, తండ్రికి తెలుసు ఆడవాళ్ళు బయటికి ఎటువంటి వస్త్రాలు వేసుకొస్తే మగవాళ్ళు ఎలా చూస్తారు అనేది తండ్రికి బాగా తెలుసు. ఆ తండ్రి ఆత్మీయుడైతేనే కుమార్తె ఆత్మీయురాలుగా ఉంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసినప్పుడు ఆ తండ్రి చెప్పాలా, అమ్మా నేను పురుషుణ్ణి, బయట పురుషుల చూపులు ఎలా ఉంటాయో వాళ్ళు ఎలా చూస్తారో నాకు తెలుసు, కనుక నువ్వు ఈ విధంగా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఈరోజు చాలామంది ఆడపిల్లల జీవితాలు బయట కుక్కలు చింపిన విస్తరాకు వలె మారుతున్నాయంటే మొదటిగా తండ్రి పెంపకములో ఓడిపోయాడు. తండ్రే ఎక్కడ హద్దులు పెట్టాలో అక్కడ హద్దులు పెట్టడంలా. తండ్రి బాధ్యత. నో నానా, బయట పురుషుల కళ్ళు నీ మీద పడతాయి, బయట వారి కళ్ళు నీవు విపరీతంగా భయంకరంగా చూస్తారు, ఇటువంటి డ్రెస్సులతో బయటికి పోకూడదు నాన్న అని చెప్పి ఇంటిలోనే క్రమము చేయాలా, ఇంటిలోనే క్రమశిక్షణ నేర్పించాలా, డ్రెస్సింగ్ విషయంలో స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలా తండ్రి.